కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మూలపాడులోని వీటీపీఎస్ లో ఇక ఫ్లైస్ ను ఎమ్మెల్యే వసంత కృష్ణకుమార్ పెద్ద ఎత్తున నిల్వ చేశారని అట్టి ఫ్లైస్ ను లారీ యజమానులకు పంపిణీ చేసేందుకు జోగి రమేష్ సిద్ధమయ్యారు. ఇక ఈ మేరకు పార్టీ కార్యకర్తలతో కలిసి బయలుదేరి వెళ్తుండగా ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం భవానీపురం పిఎస్ కు జోగి రమేష్ ను తరలించారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం డౌన్ డౌన్ అంటూ వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతేగాని నన్ను అరెస్ట్ చేసి ఏదో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినంత మాత్రాన ప్రజలకి మేలు జరగదు. జెన్కో సంస్థ కూడా అడుగుతా ఉన్నా, వాతావరణ కాలుష్యం దీన్ని కాపాడవలసిన బాధ్యత, ఇక్కడ ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత జెన్కో సంస్థదే. తప్పనిసరిగా జెన్కో సంస్థ కళ్ళు తెరవాలా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలా, మంచినీళ్ళలో కలుషితం అవుతున్న మంచినీళ్ళని కాపాడవలసిన బాధ్యత, ట్రీట్మెంట్ చేయవలసిన బాధ్యత బీటీపీఎస్ జెన్కో యాజమాన్యానికి, మొక్కలు పెంచవలసిన బాధ్యత కూడా జెన్కో యాజమాన్యానికి. దీని మీద కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పోరాటానికి సిద్ధమయ్యారు. అన్ని పార్టీల వాళ్ళకి చెప్తా ఉన్నా, ఇక్కడ పార్టీలకు పార్టీలు తీసి పక్కన పెట్టండి, మనమందరం ఇక్కడ పుట్టి పెరిగాం. జనసేన చెప్తా ఉన్నాం, జనసేన మిత్రులు కూడా పోరాటం చేశారు ఈ మధ్య కాలంలో, వాళ్ళని కూడా కలిసేమని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా కలిసేమని అడుగుతా ఉన్నా. కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు, వాళ్ళు కూడా కలిసేమని అడుగుతా ఉన్నా. అన్ని పార్టీలు, ఆఖరికి తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరినీ, కృష్ణప్రసాద్ బామ్మది తప్ప, వాళ్ళిద్దరు మనవాళ్ళు కాదు, మన ప్రాంతం వాళ్ళు కాదు. వాళ్ళు దోచుకోవడానికి వచ్చారు, దాచుకోవడానికి వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరిని మాత్రం పక్కన పెట్టండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఆపేశారు పాపం. ఈ మధ్య ఎక్కడో నిన్న మొన్న అంటున్నాడు, నిన్న ఈ కొల్లూరు ఎరా బాబు నీకు నాకు పుట్టియా, కృష్ణప్రసాద్ బామ్మది మీద కేసులు పెట్టడం బొక్కలు వేయండి. అంతేగాని నన్ను